కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన, ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా రెండవ అతిపెద్ద నగరంగా మారబోతుంది. తప్పకుండా మారుతుంది. ఈరోజు జనాభా 1,20 లక్షలు కావచ్చు, భవిష్యత్తులో 3 కోట్లకు పెరుగుతుంది. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు 3 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు 1 టీఎంసీ నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది. 3 కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ల కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లలో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో 3 టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడ్మానేర్ నుంచి ఆడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు. అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి. మల్లన్న సాగర్ 560 మీటర్లు 557 మీటర్ల మీద ఉంటుంది. మన గండిపేట 540 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే 618 మీటర్లకు వెళ్ళి 540 మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో. అంటే 618 మీటర్లకి నీళ్లు వస్తే కిందికి పోతాయి కదా, పడవ దిక్కు నీళ్ళు పల్లం దిక్కు పోతాయి కదా, అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక. దానిలో భాగంగా ఏం చేసినాము, అదే సమావేశంలో 111 జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కాలువ 27వ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాల్ని మళ్లించి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి కాలువ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం 5,054 క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు కేటాయించారు. మిగతా 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తరలించి మూసీ ప్రక్షాళనకు కేటాయించారు. సంగారెడ్డి కాలువ 27వ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి కాలువ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు. గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కు వస్తాయి. అక్కడి నుంచి ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట, హుసేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. హుసేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ప్రణాళిక క్లీన్ చేయాలని. మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుసేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం. హుసేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్లు దాని నుంచి స్ట్రైట్గా హుసేన్ సాగర్ కూడా వస్తాయి. తద్వారా మొత్తం ఇటు హుసేన్ సాగర్ అటు 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా.